రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు ఒక సరికొత్త రైల్వే లైన్ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ కమిటీ అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చేసింది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. నిజానికి చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజలు ఒక వేగవంతమైన మరియు రద్దీ లేని ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ కళ నిజం కాబోతుంది. రాజమండ్రి మరియు విశాఖపట్నం మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి మరియు ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికి ఈ కొత్త రైల్వే లైన్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ మీద విపరీతమైన లోడ్ ఉంది. రోజుకు వందలాది ప్యాసింజర్ రైళ్లు మరియు గూడ్స్ రైళ్లు ఈ రూట్లో వెళ్తూ ఉంటాయి. దీనివల్ల చాలాసార్లు రైళ్లు ఆగిపోవడం లేదా లేటుగా నడవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ కొత్త ప్రాజెక్ట్ పూర్తయితే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. ఇది కేవలం రైలు పట్టాలు వేయడం మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది. విశాఖపట్నం ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ మరియు అక్కడ ఒక పెద్ద పోర్ట్ కూడా ఉంది. అక్కడ నుండి దేశం నలుమూలలకు సరుకులు రవాణా కావాలంటే రైల్వే కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఇప్పుడు రాబోయే కొత్త లైన్ వల్ల గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీ అవుతుంది. దీనివల్ల బిజినెస్ డెవలప్ అవుతుంది మరియు మన రాష్ట్రానికి మంచి ఆదాయం కూడా వస్తుంది. రాజమండ్రి నుంచి విశాఖ వరకు మధ్యలో ఉన్న చాలా చిన్న చిన్న ఊర్లకు కూడా ఈ ప్రాజెక్టు వల్ల కొత్త వెలుగు వస్తుంది. ఆ ప్రాంతాల్లో కొత్త స్టేషన్లు రావడం వల్ల అక్కడి ప్రజలకు రవాణా సౌకర్యాలు పెరుగుతాయి. అలాగే ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ టైంలో కొన్ని వేల మందికి పని దొరుకుతుంది. లోకల్గా ఉండే కూలీల నుంచి ఇంజనీర్ల వరకు అందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సాధారణంగా పాత రైల్వే లైన్లలో స్పీడ్ లిమిట్ తక్కువగా ఉంటుంది, కానీ ఈ కొత్త లైన్ను ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు కాబట్టి రైళ్లు చాలా వేగంగా వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది. వందే భారత్ లాంటి హై స్పీడ్ ట్రైన్స్ నడవడానికి ఈ ట్రాక్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళడానికి పట్టే టైంలో కనీసం గంట నుంచి 2 గంటల వరకు సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగులు మరియు కాలేజీలకు వెళ్ళే స్టూడెంట్స్కు ఇది ఒక వరం లాంటి. వారు రోజుకు కొంత సమయాన్ని ఆదా చేసుకుని తమ పనుల మీద ఫోకస్ పెట్టుకోవచ్చు. అలాగే ఎమర్జెన్సీ టైంలో కూడా ఈ ఫాస్ట్ ట్రాక్ చాలా హెల్ప్ అవుతుంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే భూసేకరణ పనులను మరియు టెక్నికల్ పర్మిషన్లు చాలా వేగంగా క్లియర్ చేస్తుంది. కొత్త రైల్వే లైన్ వల్ల కేవలం ప్రయాణ సౌకర్యాలే కాదు, ఆ చుట్టుపక్కల ఉండే భూమి రేట్లు కూడా పెరుగుతాయి. కొత్త ఇండస్ట్రీలు రావడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తాయి. ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుండాలి. ఆ విషయంలో ఈ రాజమండ్రి మరియు విశాఖ లైన్ ఏపీకి ఒక వెన్నెముకలాగా మారుతుంది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఉండే వ్యాపారస్తులు తమ సరుకులను విశాఖ పోర్ట్కు పంపడానికి ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ఇకపై ఉండవు. రైల్వే శాఖ కూడా ఈ ప్రాజెక్టును పక్కా ప్లానింగ్తో పూర్తి చేయాలని చూస్తుంది. ఎక్కడైనా పాత బ్రిడ్జిలు ఉంటే వాటిని మార్చడం మరియు కొత్తగా అండర్ పాస్లు నిర్మించడం వంటివి ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి. మనం గమనిస్తే గత కొన్నేళ్లుగా విశాఖపట్నం నగరం చాలా వేగంగా విస్తరిస్తుంది. అటు రాజమండ్రి కూడా ఒక పెద్ద కమర్షియల్ సెంటర్గా ఉంది. ఈ 2 ప్రధాన నగరాల మధ్య గ్యాప్ తగ్గితే అది ఆర్థికంగా రాష్ట్రానికి చాలా హెల్ప్ అవుతుంది. కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టుకు అప్రూవల్ ఇవ్వడం వల్ల నిధుల కొరత అనేది ఉండదు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో దీనికి తగినంత డబ్బులు కేటాయిస్తూ ఉంటారు. ప్రయాణికుల సేఫ్టీ విషయంలో కూడా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సిగ్నలింగ్ సిస్టమ్ మొత్తం లేటెస్ట్ టెక్నాలజీతో ఉంటుంది. దీనివల్ల ట్రైన్స్ ఒకదానికొకటి ఎదురు కాకుండా ఉండే ఆటోమేటిక్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యాటక రంగం అంటే టూరిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. రాజమండ్రి చుట్టుపక్కల ఉండే గోదావరి అందాలను మరియు వైజాగ్లో ఉండే బీచ్లను చూడడానికి వచ్చే టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది. ట్రావెలింగ్ ఈజీగా ఉంటే ఎవరైనా సరే వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ కొత్త రైల్వే లైన్లో ప్రయాణం ఒక కొత్త ఫీలింగ్ ఇస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో మన రాష్ట్ర రవాణా వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. మొత్తానికి చెప్పాలంటే రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు రాబోతున్న ఈ రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్ ప్రగతి చక్రాలను మరింత వేగంగా పరిగెత్తిస్తుంది. ప్రజల కష్టాలను తీరుస్తూ ప్రయాణాన్ని ఒక వేడుకలా మారుస్తుంది. ఈ ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇది కేవలం ఒక రైల్వే ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది మన రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా కాలం వరకు మనకు అందుతూనే ఉంటాయి. అందుకే ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాజెక్టును సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాయని చెప్పి ఆశిద్దాం. మరి కొత్త ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు కింద మా కామెంట్ రూపంలో తెలియజేయండి.